ఒక్కొక్కసారి రైతు పరిస్థితి ఎట్లా ఉంటుంది, ధర ఉంటే పంట ఉండదు, అవును పంట విపరీతంగా దిగుబడులు వస్తే ధర రాదు. అవును. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ప్రాసెసింగ్ ప్రాముఖ్యత ఏంటి, రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? తప్పకుండా అండి. మా సంస్థ ఏంటంటే సొసైటీ ఫర్ ఎనర్జీ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్ సీడ్ అని చెప్పేసి స్వచ్ఛంద సంస్థ 1987లో మొదలుపెట్టామండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రైతులకి మన పంటలు ఎలాగ నష్టపోకుండా దాన్ని మనం ఎలాగైతే వాల్యూ ఎడిషన్ చేసుకోవచ్చు, దాని ధరలు ఎలా పెంచుకోవచ్చు అన్న ఉద్దేశంతో మేము ఇది సంస్థ స్థాపించాము. దీంట్లో మేము సోలార్ డ్రయర్ అనే అది డ్రయర్ ఒకటి మేము డిజైన్ చేసామండి. సో ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో ఏంటంటే ఎలాగ మనం పంట నష్టం పోకుండా చేసుకోవాలి, ఎలాగ దాన్ని వాల్యూ ఎడిషన్ చేసుకోవాలి అన్నదా మాది మెయిన్ ముఖ్య ఉద్దేశమే మా ఆర్గనైజేషన్ది అది. సో దాంట్లో ఏం చేస్తామంటే మన అందరికీ తెలిసింది ఏంటంటే మన ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండి. కానీ ఏంటంటే లీస్ట్ ఇన్ ద ప్రాసెసింగ్. అది దాంతో ఏమవుతుంది, రైతులకి చాలా నష్టాలు వస్తున్నాయి. వాళ్ళు ఆ సకాలంలో వాళ్ళు మార్కెట్కి చేసుకోలేక, లేకపోతే వానలు కానీ వరదలు కానీ ఏవైనా ఆ టైంలో వచ్చేసరికి గ్లట్ సీజన్లో ఏమవుతుంది, మన రైతులు ఆ పంటని పడేయాల్సి వస్తుంది మార్కెట్లో. ఆ టైంలో ఏం చేయాలంటే వాళ్ళు డీహైడ్రేషన్ చేసుకోవాలి. డీహైడ్రేషన్ అనేది మనది చాలా పాత పద్ధతి. అది వాటిని ఎండపెట్టి దాంట్లో నీటిని తీసేస్తే మనం దాన్ని షెల్ఫ్ లైఫ్ పెంచుకోవచ్చు అన్నమాట. అది మనకి మెయిన్ ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు మామూలుగా ఏంటంటే బయట ఎండపెట్టుకునేది మనం పూర్వకాలంలో చేసుకున్న వాళ్ళు, అప్పుడు పొల్యూషన్ లేదు, పొల్యూషన్ లేకపోయేసరికి బాగా చేసుకున్న వాళ్ళు మన అమ్మమ్మల వాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఉన్న ఈ కాలుష్యం తోటి దాంతో మేము సోలార్ క్యాబినెట్ డ్రైయర్స్ చేసాం. దాంట్లో ఏంటంటే స్వచ్ఛంగా క్వాలిటీ వైజ్గా మనము డీహైడ్రేట్ చేసుకోవాలి.